పుష్కర్ వైభవ్ కే ఫౌజియో, అందరూ తలో దిక్కు వెళ్ళండి, ఎర వేయండి, వల విసరండి, పాష్ పాపల్ని పట్టండి, నంబర్లు తెలుసుకోండి. తంతే సత్. రే చెత్తరా కొడుకులా ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏంటి పిల్ల, పెళ్లి కోసమా? నీ మెల్ల తాళి కట్టి పెడతా, నా పిల్లలకి తెల్ల పెడతావా? ఇంత ఎండ్రిని కలిపి నోట్లో కొడతా. ఆ మిగతా సగం నీకు పెడతాలే, ఆపర్చునిటీ ఇస్తే యూజ్ చేసుకోరు. హలో ఆంటీ. హలో ఆంటీ. అందరూ సీనియర్ లేడీస్. నువ్వు కొడుతుంటే గుడిగంట మోగుతుంది నా గుండె గంట. మా నాన్నకి తెలిస్తే మోగుతుంది చావు గంట. బిగినింగ్ లో బాబులందరింతే, గుడిగంట గుండె గంట చావు గంట. మైండ్ పోయింది లోపల. నీ ఇంటి దీపం నన్ను వెలిగించమంటావా? ఎర్రగా కాల్చి నీ పిర్ర మీద వాత పెట్టమంటావా? మోట సరస్సం. మల్కపేట, నాయుడుపేట, పెడ్రాప్, అచ్చంబాస, కొబ్బరి మట్ట. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? బాలు నీకు చెప్పలేదా? దేని గురించి? అదే మాకు పెళ్ళైన విషయం గురించి. పెళ్ళా? ఎప్పుడు, ఎక్కడ? 2 days బ్యాక్ గుళ్ళో చేసుకున్నాం. ఎంత మన మధ్యలో తెగిపోతే మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడా వీడు? వాటెవర్. నిండు 100 పిల్ల పాపలతో దీర్ఘ సుమంగళి వర్దిల్లమ్మా. ఏంటి? ఆశీర్వదిస్తున్నాను సిస్టర్. ఓవర్ యాక్షన్ చేయకుండా ముందు లోపలికి పో. పెళ్లికి రాలేదని ఫీల్ అయినట్టుంది. రే బాలు, రే బాలు, రే బాలు, ఎవర్రా వాడు? అచ్చొచ్చిన ఆంబోతులు అలా అరుస్తున్నాడు. నీ బామ్మర్ది కంటే పెద్ద ఆంబోతులేం కాదు బావా. ఎక్కడున్నాడు వాడు అసలు? పిలువ బయటికి. బాలు బయటిరా. రే పుష్కరం, ఎప్పుడొచ్చావు? నీ అబ్బ తెల్ల పంది. ఏంట్రా ఇది? నా యాల్ది ఎంత లీగల్ అయితే మాత్రం పట్ట పగలు హాల్లో లేవన్రా. నువ్వు ఆగు బావా, ఇవాళ అయిపోయాడు నా చేతిలో. ఏరా బలరామకృష్ణ అలియాస్ బాలు, అవసరానికి ఫ్రెండ్, అవసరం తీరాక అన్ఫ్రెండా? ఏం చేస్తున్నారో పిల్లోడు మీదకి ముందు కిందకి దిగు. వీడు పిల్లాడేంటక్క ఎవరికి చెప్పకుండా పెళ్లి కూడా చేసేసుకున్నాడు. జానికి నా యాల్ది అక్షింతలు అందుకోవి, ఆశీర్వదిద్దాం. మాట్లాడుతున్నారు, నేను పెళ్లి చేసుకోండి. నువ్వు ఆ రాక్షసి పెళ్లి కూడా చేస్తున్నారంటగా ఇందాక చెప్పింది. అమ్మ రాక్షసి, అంతా నీస్కెచ్చా. ఈ మ్యాటర్ అక్క బావకి తెలిస్తే రచ్చ అయిపోతుంది. ఎలాగోలా మేనేజ్ చేయాలి. అర్జెంట్ గా ముందు నాపాలి. నిజంగానే పెళ్లి చేసుకున్నావా? ఎలా కవర్ చేయాలో తెలియక ఏం చెప్పాలో ఆలోచించడానికి టైం గ్యాప్ కోసం ఇలా పిచ్చోళ్ళ నవ్వుతున్నావు కదా. మీ అక్కని పెళ్లి చేసుకుంటే కట్నం కూడా ఇవ్వలేదురా. నా యాల్ది కనీసం నీ పెళ్లికైనా 4 కడ్రాయిలు పెడతారనుకుంటే నువ్వేమో పిలవకుండానే పెళ్లి చేసుకున్నావా? ఏ కక్కుర్తి ఫ్యామిలీ రా మీది. ఆపుతారా మీ కడ్రాయాల గోల? రేయ్, నువ్వు ఆ రేలంగి నవ్వులు ఆపి అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు. పెళ్లి చేసుకున్నావా లేదా? రై కొడతామంటారా? ఇవాళ డేట్ ఎంత? April 1st అయితే ఏంటి? మరి అది మ్యాటర్. నువ్వు ఫూల్ అయ్యావు. నువ్వు ఫూల్ అవడే కాకుండా దేవత లాంటి మా అక్క బావలు కూడా ఫూల్ చేసావు. మా బావంటే పర్లేదు, ఎలాగో ఫూలే. కానీ నీ అమాయకత్వంతో బంగారం లాంటి మా అక్కను కూడా ఫూల్ చేసావు. చెయ్యి ఎలా? బావ నువ్వు ఫూల్ అంట. ఎవడ్రా ఫూల్? నువ్వు ఫూల్, మీ నాన్న ఫూల్, మీ అమ్మ ఫూల్, టోటల్ మీ ఫ్యామిలీనే ఫూల్ అమ్ముకునే ఫూల్ గాలరా. అందుకే నీ పేరు కూడా పుష్కర్ అని పెట్టారు. యూ బ్లడీ స్టూపిడ్ ఫూల్ పుష్కర్. ఎవరో ఏదో చెప్తే నమ్మి పెళ్లి గిల్లి అని వాగేడేవనా? అసలు ఏం జరిగిందో తెలుసుకోవా? వామ్మో, ఇన్ని తెలివితేటలా? ఏమో అనుకున్నాను గాని పెద్ద బిత్తిరిదిరాది. నిన్ను ఇరికించడానికి నన్ను పావులా వాడుకుంటావా? దాన్ని ఏదో ఒకటి చెయ్యాలరా. సమయం చూసి పాచికలు విసరవలే. సమయం లేదు మిత్రమా, పద దాన్ని తాట తీద్దాం. తాట తీస్తాడా? ఏం చేస్తాడో ఏంటో. ఏంట్రా ఇంకా రాలేదు? ఎవర్రా? కొంపతీసి ఆ కాల్ సెంటర్ అమ్మాయి అయితే కాదు కదా? కాలు చెయ్యన్నా ఉంటే తల తీసేస్తే జాగ్రత్త. ఆ మెసేజ్ వాళ్ళ ఫ్రెండ్ పంపించిందంట. మరి దేనని కాపాడను? ఏదైనా నన్నే వెతుక్కుంటారన్నావు, మరి ఇదేంట్రా? నిన్న నైట్ చాటింగ్ లో రేపు ప్రోగ్రామ్స్ ఏంటని అడిగితే ఒక స్ట్రేంజర్ అయిన నాతో ఏమీ లేవు అని చెప్పుండొచ్చు కదా. గుడికి వెళ్తున్నానని స్పెసిఫిక్ గా చెప్పిందంటే ఏంటి అర్థం? తద్వారా డెస్టినీలా ప్లాన్ చేసిందనే కదా. అబ్బో, అదంతా ఓకే గాని అసలు నువ్వు మెసేజ్ చేసింది ఆ అమ్మాయికేనా? ఇంకా రాలేదు చూసుకో. ఏమైంది? నువ్వు చెప్తుంటే నాకు కూడా డౌట్ గానే ఉందిరా. నేను నైట్ చాటింగ్ లో పేరేంటి అని అడిగితే మధుమతి అని చెప్పింది. అసలు పేరు చెప్పడం ఇష్టం లేక అలా చెప్పింది అనుకున్నా. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్ బావా. పదల్దాం. హాయ్, హౌ వాస్ యువర్ డే?
హాయ్ సిద్ధు, నాట్ టూ గుడ్. వై, వాట్ హ్యాపెన్? దర్శనం బాగా జరగలేదా? అసలు గుడికి వెళ్తేనే కదా. రే తను అసలు గుడికే వెళ్ళలేదంట్రా. సంకల్ గుద్దుకోకు. అసలు ఎందుకు వెళ్ళలేదు అడుగు ఫస్ట్. సారీ. ఎందుకు వెళ్ళలేదు? అరే సరిగ్గా ఆడరా. నెక్స్ట్ పడిపోద్ది. ఏం లేదు, చిన్న ఇష్యూ జరిగింది. ఎందుకు రాలేదో చెప్పమంటే క్లారిటీ ఇవ్వట్లేదేంట్రా. రే ఏం చేస్తున్నావురా? ఇప్పుడు ఇస్తా చూడు. రే బావా, నువ్వేంటి వెనక్కి కూర్చున్నావు? తాగవా? మొదటి నుంచి ముందుండి నడిపింది నువ్వే కదరా. నువ్వు కానీ. సరే బావా, ట్రీట్ ఎవరిది? నాదేరా, నీకోసం అరేంజ్ చేశా. ఓ బావా, నేనంటే నీకు ఎంత ఇష్టం రా. నువ్వు నీ కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ తాగుతో దీవిస్తున్నా బావా. ఇంకేనంకుల్ విషయాలు? ఏమీ లేదురా. ఆ, ఇవాళ మేమందరం నిన్ను బాగా ప్రేమిద్దాం అనుకుంటున్నాం. ఛీ, అవేం తేడా మాటలు అంకుల్. పోను పోను నీకే తెలుస్తుందిలే గాని ఏంటయ్యా ఎంటర్టైన్మెంట్ లేదు. పార్టీ అంటే రాక్ చెయ్యాలి. ఏదో ఒకటి వెరైటీగా చేద్దాం. ఏమంటారు మై డియర్ యూత్? సాక్షిగా జస్ట్ లిసన్ వాట్ ఐఎమ్ సేయింగ్. నా దగ్గర కొన్ని స్లిప్స్ ఉన్నాయి. వీటిల్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కరి పేర్లు రాశాను. మనందరిలో యాక్టివ్ పర్సన్ ఎవడో వాడు వీటిల్లోంచి ఒకటి సెలెక్ట్ చేస్తాడు. అందులో ఎవరి పేరైతే వస్తుందో వాడు మనందరినీ ఎంటర్టైన్ చెయ్యాలి. నిందిస్తా. ఇక్కడ ఉన్న అందరిలో కల్లా నేను యాక్టివ్. రానా నాటి పుష్కరం. నేనే గెలిచా. సంగరాజుల అబ్బాయి. మీ అందరినీ నేను ఎలా ఎంటర్టైన్ చేయాలి? ఇది టీవీ రిమోట్. అగ్గులకు బయట పోయింది. సెల్ ఫోన్ కి టీవీ రిమోట్ తేడా తెలుస్తుంది. పొగడా, నువ్వు చూడ్డానికి ఎర్రముళ్ళ పందులా ఉంటావు. మేము నిన్ను మనిషిలా చూడలా. ఇది అంతే. వాడి సంగతి వదిలేయండి అంకల్. అసలు ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. గుడ్. నేను దీంతో ఒక్కొక్క ఛానల్ మారుస్తూ ఉంటాను. నువ్వు ఆ ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ ఇమిటేట్ చెయ్యాలి. మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఇంతే కదా అంకల్. మీరు ఛానల్స్ రెడీ చేసుకోండి. మీరు రెడీయా? కామెడీ ఛానల్. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హే హాయ్ అన్నయ్. హాయ్, ఏంటమ్మా నీ పేరు? నా పేరు పిత్తి బరిగిల ప్రకాష్ అన్నయ్. పిత్త? అదేం పేరు? పిత్తు కాదు, పిత్తి. సర్లే, ఏం చేస్తుంటావు? 10th క్లాస్. 10th క్లాస్. ఆహా, ఎలా చదువుతున్నావు? ఏదో పర్లేదు అన్నయ్. మన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో 5 సబ్జెక్టులు పోయాయి. ఉండేవి ఆరుగా తమ్ముడు. అది అంటే అందరూ మీ అంత టాలెంటెడ్ కాదు కదండి ఎట్ టైం ఆరో కొట్టడానికి. అది కూడా కరెక్టే కానీ మరి ఇంకా గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏంటి? అయ్యో అన్నయ్, లేరన్నయ్. ఆ సిగ్లోనే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారో. నిజం చెప్పు. నిజంగా లేరన్నయ్. చెప్పాక మీ అంత టాలెంటెడ్ కాదని. సర్లే, ఐ అగ్రీ. సరే, ఏదైనా మంచి జోక్ చెప్తావా? ఒక స్కూల్లో ఒక అమ్మాయి సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎందుకో? తమ్ముడు, నీకు ఈ ఫెయిల్యూర్ తప్పితే ఇంకేం తెలీదా? ఇట్స్ హర్టింగ్. కట్. వాడిని జోక్ చెప్పమని నువ్వు జోకులు వేస్తున్నావంటరా? అసలు మీరెవరు? ప్రేక్షకులం. ఓ, మీరు ఇప్పుడు హర్ట్ అయ్యారా? వాడు ఏం చదువుతున్నానని చెప్పాడు? వీడా 10th. మరి 10th క్లాస్ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఇలాంటి అడ్డమైన షోల వల్లే కదరా పిల్లలు చెడిపోతున్నారు. అంటే అదేదో పాపులారిటీ కక్కుర్తిపడి. పాపులారిటీ కోసం అయితే బట్టలు విప్పి కూర్చున్నా ఫ్రీగా యూట్యూబ్ లో పాపులారిటీ ఇస్తున్నారు కదరా. ఎథిక్స్ ఉండాలి కదా. వాళ్ళకి నీకు తేడా లేదా? దరిద్రుడాని. హలో, నెక్స్ట్ ఛానల్ మ్యూజిక్ ఛానల్. హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యూజిక్ ఛానల్ మ్యూజిక్ సర్కస్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యూజిక్ ఛానల్ మ్యూజిక్ సర్కస్. మీలోని గాత్రాన్ని నిద్రలేపే అద్భుతమైన కార్యక్రమం. ఇవాళ మన కార్యక్రమంలో డిస్కస్ చేసుకోబోయే విషయము లేచిపోతున్న ప్రేమికులు, వాళ్ళ పడుతున్న సంఘర్షణలు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నారా లేదా? ఏంటి, ఏం చేస్తున్నారు? మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దోమలు పెంటండి. ఏంటే? దోమలు పెంటండి. యూ మీన్ మస్కిటో షీట్? అదేనండి. అయితే చెప్పండి, లేచిపోతున్న ప్రేమికులు పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? సంఘర్షణ అంటే వాళ్ళు చాలా బాధపడతారండి. వాళ్ళ బాధ చూస్తే మనకు కూడా చాలా ఏడిపోతుందండి. అయ్యో పాపం. మీరు ఈ మానసిక సంఘర్షణ పాట రూపంలో రిప్రజెంట్ చేయగలరా? తప్పకుండానండి. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా లేపమంటావా, లేవనంటావా లేపమంటావా. కిల్లర్ రాంబాబు గారు, స్టాప్ ఇట్. నేను ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి, నువ్వు పాడుతున్న పాట ఏంటి?
అసలు బుద్ధిందా నీకు? ఒక్కోసారి మీలాంటి ప్రేక్షకుల వల్ల తెలుగు టీవీ ఛానల్స్ లో లైవ్ షోస్ చచ్చిపోతానే అంత భయం వస్తుంది. దయచేసి మీ గాత్రాన్ని టీవీలో వినిపించాలనుకున్న మాలాంటి యాంకర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. ఇప్పుడు సాటిస్ఫైడా? ఏరా అంత బలిసిందా? ఇప్పుడెవరు మనోభావాలు హర్ట్ అయ్యాయి? మళ్ళీ ప్రేక్షకులవే. ప్రకాష్, అరే లగోరి, మీ అందరూ లేనే కదా ఉతికింది మన. పుష్కర్, ఇప్పుడు నీ అమ్మాన్ని నా పేర్లే. అరే నాకు అర్థమైందిరా, మీరు ప్లాన్ చేసిన అనుకుంటున్నారు కదా. జాబ్, లైఫ్, కెరియర్ దేని వెనక పడి నన్ను ఒక అమ్మాయి వెనక పడేలా చేసావు. కొత్త నంబర్ నుండి మెసేజ్ చేయించావు, అడ్డమైన సలహాలని ఇచ్చావు. ఫైనల్ గా నన్ను విడగొట్టేశావు. అందుకే ఇదంతా. రేయ్, కోపం ఉంటే చెప్పాలి గానీ ఇలా పాపిస్ట్ పౌరుషం గారితో కొట్టిస్తావా? అయినా ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్ ఇలా కొట్టడం ఏం బాలేదురా. అది కాకపోతే ఇంకో కత్తిలాంటి ఫిగర్ రా. దానికంటే కత్తిలాంటి ఫిగర్ లేకనో దొరకనో కాదు, అమ్మాయి జెన్యూన్ రా. ఈ జనరేషన్ లో ఏ మగాడైనా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ గా ఫీల్ అవ్వాల్సిన ఒకే ఒక్క సిచ్యువేషన్, మన లైఫ్ లో ఒక జెన్యూన్ అమ్మాయి వచ్చినప్పుడు. అను కంటే మంచి అమ్మాయి నాకు దొరకదు. లైఫ్ లో తన నా ముఖం కూడా చూడకుండా చేస్తావు. ఇన్ని చేసిన నీ డెస్టినీ తనని నీ కాకుండా చేస్తున్నా చెప్పు. ఆయన ఒకసారి చెప్పు తెగుద్ది నా కొడక. ఇంకోసారి ఇలాంటి అడ్డమైన సలహాలు ఇచ్చావంటే నీ మాట విని ఒకసారి తప్పు చేశాను. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేయను. అయినా చేసింది నువ్వుగా, సిద్ధుగాడు కదరా. నేను కూడా ఇవాళ దానికి అదే చెప్పాను. ఏముందో తెలుసా, రెండు నువ్వే కదరా ఎదవా అని మొహమ్మద్ తూ అని ఊసింది. అయినా తప్పు నాదేలే. అప్పటికి మా నాన్న చెప్తూనే ఉన్నాడు, ఆ పుష్కరం గారి దగ్గరికి వెళ్ళకరా, వెళ్తే సంకరాగిపోతాను. ఆహా వింటేగా. మా అక్క 100 సార్లు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. తిట్టి రానని ఫోన్ పెట్టేశా. నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా, ఇప్పటిదాకా జరిగిందంతా క్రియేట్ చేసింది నువ్వే, నా డెస్టినీ కాదు. నా డెస్టినీ నన్ను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమని ప్లాన్ చేసింది. నా మట్టి బుర్రకి అర్థం కాలేదు. ఇక సాలైంది. రేపు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతే బాధపడవా బావా? దరిద్రం వదిలిపోయిందని చాలా సంతోషపడతారా?